అమెరికాలో కరోనా టైంలో ఒక వ్యక్తి 72 లక్షలు బిల్లు వేశారంట మన డబ్బుల్లో. డిశ్చార్జ్ చేసినప్పుడు ఆ బిల్లు చూసి భయంకరంగా ఏడిచాడంట. ఏడిస్తే హాస్పిటల్ స్టాఫ్ బాధపడి కంఫర్ట్ చేసి మళ్ళీ మేనేజ్మెంట్తో మాట్లాడి దగ్గర 5 లక్షలు కోసారట బిల్లు. చూస్తే మళ్ళీ ఏడిచాడట. మళ్ళీ కమిటీ అంతా కూర్చొని మళ్ళీ మాట్లాడి పాపం చాలా ఇబ్బందులు ఉంటున్నారు అని చారిటీ గ్రౌండ్స్లోకి వెళ్ళి ఇంకో 5 లక్షలకు వచ్చారంట. మళ్ళీ ఏడిచాడంట. వాళ్ళకి చిరాకు వచ్చేసి 10 లక్షలకు వచ్చేది ఇంకా ఎడతావేట నువ్వు అని అంటే, నేను ఏడ్చింది దీనికోసం కాదు, బిల్లు చదువు సార్ అంటే ఏం చదివారంటే అందులో వీడికి వాడిన ట్యాబ్లెట్ ₹10 లేదంట, ఇంజెక్షన్ లేదంట, కేవలం అంతా ఆక్సిజన్ కాస్ట్ అంట. వీడికి ఇన్ని రోజులు ఆక్సిజన్ పెట్టి ఆ రూమ్ బెడ్కి అన్నీ వేస్తారు కదా, దేవుని కృపలో, దేవుని స్తోత్రం, అందరికి వందనాలు. ఇదంతా మెడిసిన్ కాస్ట్ లేదు అందులో. డాక్టర్ కేర్ తీసుకున్నందుకు, మానిటర్ చేసినందుకు, నర్సింగ్ చేసినందుకు ఎన్నిటికీ డబ్బులు తప్ప మెడిసిన్ ఖర్చు లేదు, ఆక్సిజన్ ఖర్చే. ఇందులో మీరు ఏడవలసింది ఏముంది? యథార్థమే కదంటే అది కాదురా బాబు, నాకు వయసు 70 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలకి యేసు ప్రభు ఉచితంగా ఆక్సిజన్ ఇచ్చాడు కదా నాకు, నేను ఈ రకంగా వాళ్ళ దేవునికి ఎంత ఇవ్వాల్సి వస్తుందని ఎడుతున్నాను.